టీఎస్పీఎస్సీ ఫస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ కు పగడ్బందీ ఏర్పాట్లు చేశారు అధికారులు. కాసేపట్లో ఏఈ ఎగ్జామ్ ప్రారంభం కానుంది. గ్రామీణ విద్యార్థుల రిక్వెస్ట్ తో తెలుగులోనూ జనరల్ స్టడీస్ పేపర్ ను ఇవ్వనుంది. అటు ఎగ్జామ్ సెంటర్స్ కు స్పెషల్ బస్సులను రన్ చేస్తోంది. నిమిషం ఆలస్యమైన హాల్లోకి అనుమతించేది లేదని క్లారిటీ ఇచ్చారు అధికారులు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో మొదటి పోటీ పరీక్షకు అంతా రెడీ అయింది. ఫస్ట్ టైం ఆన్లైన్ లో ఎగ్జామ్ నిర్వహిస్తుండటంతో అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు అధికారులు. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ ఎగ్జామ్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 99 సెంటర్లు ఏర్పాటు చేశారు. మొత్తం 931 పోస్టుల కోసం నిర్వహిస్తున్న ఈ పరీక్షకు 30,783 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎగ్జామ్ 2 సెషన్లుగా జరగనుంది. ఫస్ట్ పేపర్ జనరల్ స్టడీస్ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు జరుగుతుంది. సెకండ్ పేపర్ మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. తెలుగు మీడియం అభ్యర్థుల విజ్ఞప్తితో జనరల్ స్టడీస్ పేపర్ తెలుగులోనూ ఉండేలా చర్యలు తీసుకుంది. హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్లో ఎగ్జామ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ లో 25,303 మంది అభ్యర్థుల కోసం 75 సెంటర్లు ఏర్పాటు చేశారు. కరీంనగర్ లో 4 సెంటర్లు, ఖమ్మంలో 6, వరంగల్లో 14 సెంటర్లు ఏర్పాటు చేశారు. నిమిషం ఆలస్యమైన హాల్లోకి అనుమతించేది లేదని తెలిపారు అధికారులు. అంద అభ్యర్థుల కోసం అదనంగా 20 నిమిషాల సమయం కేటాయించారు. వీరికి సహాయకులుగా నాన్ గ్రాడ్యుయేట్లను మాత్రమే అనుమతిస్తారు. ఏఈ పరీక్ష కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. పరీక్ష నిర్వహణకు 16 మంది ఇన్విజిలేటర్లు, 1050 మంది ఇతర సిబ్బంది, 250 మంది అబ్జర్వర్లు, 29 మంది ప్రత్యేక స్క్వాడ్ ను టీఎస్పీఎస్సీ నియమించింది. అభ్యర్థులు హాల్ టికెట్ తో పాటు తప్పకుండా ఒరిజినల్ గుర్తింపు కార్డు తెచ్చుకోవాలని సూచించింది. బయోమెట్రిక్ విధానంలో హాజరు తీసుకోవడంతో అభ్యర్థుల చేతులకు ఇంక్, మైదాకు మరకలు ఉండకుండా జాగ్రత్త పడాలని సూచించింది. టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో ఫస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ కావడంతో పకడ్బందీ ఏర్పాట్లు చేశారు అధికారులు. ఇక టీఎస్పీఎస్సీ ఫస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏఈ పరీక్ష కాసేపట్లో ప్రారంభం కానుంది.